పత్రికలలో వార్తలు అన్నటువంటిది ప్రభావితం చేసే విధంగా ఎలా ఉంటాయి అన్నటువంటిది గత 5 ఏళ్ల ఎలక్షన్స్ చూస్తే, రాజకీయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నా సాక్షి, నా ఛానలు, నా పేపరు తప్ప ఇంకొక దాన్ని ఎంకరేజ్ చేయను అని కూర్చున్నాడు. దాని ఇంపాక్ట్ ఓటమికి కారణమైనటువంటి దాంట్లో ప్రధానమైనది అదే. ఇవాళ ఒకటి చూడండి, 77,478 మంది విద్యార్థులకి కొత్త సమస్య. విషయం ఏంటంటే 10th క్లాస్ సిబిఎస్ఈ విధానాన్ని జగన్ తెచ్చాడు. మళ్ళీ దాన్ని స్టేట్ సిలబస్కి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఆ పిల్లలకి ఇప్పుడు ఇంతకాలం చదివింది సిబిఎస్ఈ తెలుగు మీడియం బుక్, ఇప్పుడు మళ్ళీ చదవాల్సినటువంటిది మామూలు తెలుగు బుక్. 2 నెలల్లో 3 నెలల్లో మామూలు తెలుగు బుక్ నేర్చేసుకోగలుగుతారు అకస్మాత్తుగా. అందులో ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకి తెలుగు కష్టం ఉంటుంది. కాకపోతే ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డిదే. జగన్ సిబిఎస్ఈ పెట్టి తప్పు చేశాడు. సిబిఎస్ఈ పెట్టడం తప్పు, లేకపోతే ఐబీ పెట్టడం తప్పు, అలాంటి కోర్సులు పెట్టడం తప్ప అంటే తప్పే అనినే హైలైట్ చేశారు. ఎందుకని? ప్రభుత్వ పాఠశాలలకు అంత స్టాండర్డ్స్ లేవు అన్నట్టు. స్టాండర్డ్స్ అనేది ఒక్క రోజులో వచ్చేస్తే ప్రభుత్వ పాఠశాలలో రేపటికల్లా మారిపోతారా? అది దశల వారీగా జరిగేది. కానీ రాసే వార్త ఎలా ఉంటుంది? స్టాండర్డ్స్ అన్నీ జగన్ జడగొట్టేశాడు అన్నటువంటి విధంగానే ఉంటుంది. ఇదే కాదు, దేన్నైనా సరే రాసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చట్టసభల్లో అంటే అసెంబ్లీలు, పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా? ఇదిగో ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారన్న కోణంలోనే ప్రొజెక్ట్ అవుతుంది. ఇలాగా వార్తల ద్వారా ఏదో జరగబోతోంది, ఏదో జరిగిపోయింది, ఎవరు అంత తప్పంతా జగన్దే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ వస్తుంటే, జగన్ సాక్షిలో ఏం రాసుకుంటే ప్రయోజనమే ఉంటుంది? ఓవరాల్గా మీడియా అంటే ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి భావన జగన్ది, అదే ఆయన్ని ఆఫ్టర్ ఆల్ స్థానాలకు కూర్చోబెట్టింది. మీడియా అనేటటువంటిది ఒక వెపన్ అని భావించేటటువంటి తత్వం చంద్రబాబుది, అదే ఆయన్ని అందలాన్ని ఎక్కించింది. ఇవాళకు కూడా ఆయనకి కవచంలా కాపాడేటటువంటిది ఉంది. అది జగన్ నేర్చుకోకపోతే కోట్ల రూపాయల సొమ్ములు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆ పార్టీలో ఉండి వాళ్ళు పెడతానంటే కూడా వద్దని, పేపర్లు టీవీలు ఏమీ లేక, సాక్షి అంటే పేపర్ అయినా టీవీ అయినా ఆల్రెడీ అది వాళ్ళదే, పార్టీదే అని జనానికి తెలిసిన దాంట్లో వచ్చే వార్తలను చూసి నమ్మేస్తారులే చాలులే అనుకుని కూర్చున్నటువంటి ఇంపాక్ట్ అవతల 6 డజన్ మీడియాలు, ఇక్కడ 2 మీడియాల మధ్యన కొట్టినటువంటి దెబ్బే ఇంటికి పంపించింది.